నమస్తే. వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో జూన్ మాస ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. అందరికీ తెలిసినట్లుగానే గురువు ఒక నెల రోజుల పాటు అస్తమించి ఉన్నారు. ఈ నెల అంటే జూన్ 2వ తేదీ నుంచి ఈ గురు మూఢమి అన్నది సమాప్తం అవుతుంది. అంటే గురువు యాక్టివ్ అవుతున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఈ జూన్ నెలలో 12 లగ్నాలకు మాస ఫలితాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల గ్రహ సంచారం చూసినట్లయితే 1వ తేదీ నుండి కుజుడు మేషంలో సంచరిస్తున్నారు. అలానే బుధుడు వృషభంలో సంచరిస్తూ ఈ నెల 14వ తారీఖు మిథునంలోకి సంచరిస్తున్నారు. వెంటనే మళ్ళీ 29వ తేదీ కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నెల బుధుడు చాలా ఫాస్ట్ గా ఇంచుమించు 15 రోజులకి ఒక రాశిని దాటేస్తున్నారు. అలానే సూర్యుడు ఈ నెల 15వ తేదీ మిథునంలో సంచరిస్తున్నారు. అలానే శుక్రుడు ఈ నెల 12వ తేదీ మిథునంలో సంచరిస్తున్నారు. చాలా మంది రాశి ఆధారంగా ఫలితాలు చెప్తూ ఉంటారు. బట్ లగ్నం ఆధారంగా ఫలితాలు చూసుకోవాలి. మీకు ఎవరికైనా మీ లగ్నం తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఏ టైం పుట్టారు, ఏ రోజున పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, ఒకవేళ చిన్న గ్రామంలో పుట్టినట్లయితే మీకు దగ్గరగా ఉన్న సిటీ నేమ్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాం. ఇక మేషలగ్న ఫలితాలు చూసినట్లయితే శని 11లో, గురువు 2లో, సూర్యుడు 15వ తేదీ వరకు 2లో, అలానే 16 నుండి 3వ ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ వాక్ స్థానం, ధనస్థానంలో గురువు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. వీరి వాక్కు ఫలిస్తుంది. మంచి మనీ రొటేషన్ అన్నది ఉంటుంది. అంటే ధన చలామణి చేతిలో బాగా జరుగుతుంది. అలాగే అవసరాలకు డబ్బు అందుతుంది. అలానే ఈ మేష లగ్నానికి నవమాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలానే గురువు 6వ ఇంటిని చూడడం వల్ల మొండి బాకీలు వసూలు అవ్వడం, అలానే 8వ ఇంటిని చూడడం వల్ల కోర్టు కేసులో తీర్పులు అనుకూలంగా వస్తాయి. అలానే శని కూడా 8వ ఇంటిని చూడడం వల్ల చిన్న చిన్న అంటే డిలే జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది గురువు మరియు సూర్యుడు ధనస్థానము, వాక్ స్థానం అయినటువంటి 2వ ఇంట్లో ఉండడం వల్ల మాటకి వాల్యూ అంటే విలువ అన్నది పెరుగుతుంది. అలానే పలుకుబడి కూడా పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు శనికి దొరకడం వల్ల అంటే శనికి కుజుడి 2 ఇల్లు దొరకడం వల్ల హెల్త్ అన్నది జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ సమయంలో. అలానే శని 11వ ఇంట్లో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానివ్వండి, అలానే బెట్టింగ్స్ కానివ్వండి, వీటిలో నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే 8వ ఇంటిని చూడడం వల్ల అవమానాలు, దానికి తోడు కుజుడు లగ్న అష్టమాధిపతి అవడం వల్ల ఆకస్మిక సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసం మేష లగ్నం వారు కడు జాగ్రత్త. ఇక శని 5వ ఇంటిని చూడడం వల్ల విద్యార్థులకు అంతగా అనుకూలంగా లేదు. అలానే సంతాన ప్రయత్నం చేసే వారికి కూడా అంతగా అనుకూలం లేదు. అలానే సంతానం మాట వినకపోవడం, పనులు డిలే అవ్వడం, అలానే కొత్త కోర్సులు నేర్చుకునే వారికి కూడా అంతగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అలానే సూర్యుడు 15వ తేదీ 3వ ఇంటికి వెళ్ళడం వల్ల అదృష్టం కొంచెం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే సేవింగ్స్ అంటే నిల్వధనం అన్నది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలానే తమ్ముళ్ళు చెల్లెళ్ళ వల్ల ధైర్యోత్సాహాలు పెరగడం, వారి వల్ల మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ లగ్నం ఆల్రెడీ శుక్రుడు అస్తమించి ఉన్నారు గత నెల రోజుల నుండి. ఈ జూన్ నెల కూడా శుక్రుడు కంప్లీట్ గా అస్తమించే ఉంటారు. అలానే బుధుడు కూడా ఈ నెల ఒక 20 రోజులు అస్తమించడం జరుగుతుంది. దీనివల్ల గ్రహాలు కొంచెం వీక్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే శని మాత్రం దశమ స్థానంలో ఉండి కొంతవరకు కాపాడుతున్నారు. శని 4వ ఇంటిని చూడడం వల్ల గృహ సమస్యలు తగ్గుతాయి, బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. అలానే శని 7వ ఇంటిని చూడడం వల్ల, అలానే గురువు కూడా 7వ ఇంటిని చూడడం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే గురువు కూడా చూడడం వల్ల వచ్చినవి తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఈ వృషభ లగ్నం వారు ఈ నెల స్థిరాస్తులు ఏర్పరచుకోవడానికి మంచి సమయం. ప్రత్యేకించి శనికి కుజుడి 2 ఇల్లు దొరకడం వల్ల అదృష్టం అన్నది కలిసి వస్తుంది. అలానే శని 4ను చూడడం వల్ల భూములు కొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ నెల మీరు భూములు కొనుగోలు చేసినట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలానే గురువు లగ్నంలో ఉండి 5వ ఇంటిని చూడడం వల్ల విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వారికి చుక్కు ఎదురయ్యే అవకాశం ఉంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, గృహ చిక్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే గురువు 9వ ఇంటిని చూడడం వల్ల
బంగారం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే బంగారం నిలువలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే తాకట్టుకి ఉన్న బంగారం తాకట్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే నిల్వ ధనం కూడా కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మిథున లగ్నం నవమాధిపతి అయినటువంటి శని నవమంలో ఉన్నారు. అలానే కుజుడి రెండిళ్ళని పట్టుకోవడం వల్ల భూమి కారకత్వాలు ఎక్కువగా కలిసి వస్తాయి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వల్ల కలిసి వస్తుంది. అంటే వారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సపోర్ట్ అనేది బాగా లభిస్తుంది. ఈ నెల మొండి బాకీలు వసూలవ్వడం, అలానే మంచి లాభాలు తీసుకోవడం, మంచి గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది. అలానే గురువు 12వ ఇంట్లో ఉంటూ 4, 6, 8 ఇళ్లను చూడడం వల్ల కోర్టు కేసుల్లో కొంచెం డిలే కానివ్వండి, గృహ సమస్యలు, అలానే అప్పులయ్యే అవకాశం ఉంటుంది. అలానే బిజినెస్ పీపుల్, లాయర్స్, డాక్టర్స్‌కి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు ఈ నెల. అలానే ఆరోగ్య సమస్యలు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కూడా అస్తమించి ఉండడం వల్ల ఈ నెల ఒక 20 రోజులు బుధుడు అస్తమించి ఉండడం వల్ల ఆచితూచి డబ్బు ఖర్చు పెట్టాలి. మీకు ఈ నెల రూపాయి దగ్గర రూ. 10 ఖర్చయ్యే అవకాశం అయితే ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక లగ్నం శని అష్టమంలో ఎప్పటినుంచో ఉన్నారు. అలానే ఇంకొక 10 నెలలు శని అష్టమంలోనే ఉంటారు. దీనివల్ల పనులు డిలే అవ్వడం, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయితే గురువు లాభస్థానంలో ఉంటూ 5, 7 ఇళ్లను చూడడం వల్ల ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వారికి, అలానే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలానే వివాహ ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇలానే 11 నెలల వరకు గురువు లాభస్థానంలో ఉంటారు కాబట్టి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. గురువు 11వ ఇంట్లో ఉండడం వల్ల షేర్ మార్కెట్స్, బెట్టింగ్స్ లో పాజిటివ్ అన్నది కనిపిస్తుంది. దానితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తూ ఉంది. అయితే అష్టమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కడు జాగ్రత్త. అలానే 10వ ఇంటిని శని చూడడం వల్ల ఉద్యోగాలలో ఇబ్బందులు, చెయ్యని వాటికి కూడా పై అధికారుల నుండి మాటలు పడడానికి అవకాశం ఉంటుంది. అలానే సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు, పిల్లలు మీ మాట వినకపోవడం, విదేశీ ప్రయత్నాలలో చుక్కెదురు. సింహలగ్నం గురువు 10వ ఇంట్లో ఉండడం, అలానే ఈ నెల 15వ తేదీ వరకు సూర్యుడు కూడా 10వ ఇంట్లో ఉండడం, ఇది బాగా కలిసి వస్తుంది. ఈ సమయం గవర్నమెంట్ ఉద్యోగాలకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగంలో మంచి అనుకూలత, కుటుంబ స్థానాన్ని శని గురువులు ఇద్దరు చూడడం వలన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మీ కుటుంబ సభ్యులతో మంచి సత్సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే గురువు 6వ ఇంటిని చూడడం వల్ల శత్రువులను అధిగమిస్తారు. మీ శత్రువులు కూడా మీకు మేలు చేస్తారు. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. జూన్ 15వ తారీఖు నుండి సూర్యుడు 11వ స్థానానికి రావడం వల్ల ఏదైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అన్నది యోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసే వృత్తి కాకుండా ఇంకేదన్నా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఎగ్జామ్స్ రాసే వారికి సపోర్ట్ బాగా కనిపిస్తుంది. కన్యా లగ్నం శని 6వ ఇంట్లో ఉండి 8వ ఇంటిని చూడడం ఈ నెల విశేషంగా కలిసి వస్తుంది. లాయర్స్ అండ్ డాక్టర్స్ కి చాలా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అందులోనూ అష్టమాధిపతి అయినటువంటి కుజుడిని శని కుజుడి 2 ఇళ్ళని పట్టుకోవడం వల్ల ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అలానే పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. జయక్షేత్రం అన్నది చాలా బాగుంది. డాక్టర్స్ కూడా ఎమర్జెన్సీ కేసెస్ కూడా బాగా డీల్ చేయగలరు. అలానే బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగా ఉంది. వ్యాపార లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా కొనాలనుకునే వారికి తక్కువ ధరకే వస్తువులు లభించడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఆరోగ్యంలో మెరుగుదల అన్నది కనిపిస్తుంది. ఇక గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల నిల్వధనం ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది. అలానే బంగారం నిల్వలు తగ్గడానికి అవకాశం ఉంది. అలానే తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంది బంగారం. గురువు 5th హౌస్ ని చూడడం వల్ల మీ పిల్లలు మాట సరిగ్గా వినకపోవడం, అలానే మీరు కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే లగ్నాన్ని చూడడం వల్ల మీ స్టామినా అండ్ ఇమ్యూనిటీ తగ్గడం, కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఈ నెల నిర్లక్ష్యం చేయకండి. దాంతో పాటు ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలి. అనవసరపు ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. సూర్యుడు ఈ నెల 15వ తేదీ 10వ ఇంటికి రావడం వల్ల ఉద్యోగంలో పై అధికారుల నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ శత్రువులే మీకు మేలు చేసే అవకాశం ఉంది.
మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. తులాలగ్నం, శని బలంగా ఉన్నారు. శని కుజుడి 2 ఇళ్ళని పట్టుకోవడం బాగా కలిసి వస్తుంది. అలానే పంచమాధిపతి అయినటువంటి శని పంచమంలో ఉండడం వల్ల ఇంట్యూషన్ పవర్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అంటే పరిస్థితులను ముందే గమనించుకొని జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. అలానే శని 7వ ఇంటిని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత అన్నది కనిపిస్తుంది. అలానే పార్ట్నర్షిప్లు కూడా కలిసి వస్తాయి. అలానే శని 2వ స్థానాన్ని చూడడం వల్ల మీ వాక్కుకి విలువ పెరుగుతుంది. మీ మాటకి బలం అన్నది వస్తుంది. అలానే వివాహ ప్రయత్నాలు చేసే వారికి సఫలీకృతం అవుతాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. అలానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంది. అలానే కళాకారులకు లేదంటే ఏదన్నా ఒక విద్యని ప్రాక్టీస్ చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. గురువు 8వ ఇంట్లో ఉండడం వల్ల మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాలి. మీ మాటలను అపార్థాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలానే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వక మధ్యలోనే వదిలేయడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే గురువు 4వ ఇంటిని చూడడం వల్ల బంధుమిత్రుల సహాయ సహకారాలు లోపించడం జరుగుతుంది. అలానే గృహ సమస్యలు, అనవసరమైన ఖర్చులు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. అలానే సూర్యుడు కూడా 8వ ఇంట్లో ఉండడం వల్ల ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీతో జాగ్రత్తగా ఉండాలి. అలానే దానికి తోడు సూర్యుడు 15వ తేదీ 9వ ఇంటికి ప్రవేశించడం వల్ల అదృష్టం అన్నది కలిసి రాకపోవచ్చు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడి 2 ఇళ్ళని శని పట్టుకోవడం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 45 రోజులు ఈ వివాహ ప్రయత్నాలు చేసే వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక లగ్నం, గురువు 7వ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే పార్ట్నర్షిప్ లో పురోగతి అనేది కనిపిస్తుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. సూర్యుడు 15వ తేదీ 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల పెండింగ్ వర్క్స్ అన్నవి కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే మీ వాక్కు ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అలానే పలుకుబడి కూడా పెరుగుతుంది. ఇక శని 4వ ఇంట్లో ఉండడం 10వ ఇంటిని చూడడం వల్ల ఉద్యోగంలో చిక్కులు, 6వ ఇంటిని చూడడం వల్ల ఆరోగ్యంలో జాగ్రత్త అనేది వహించాలి. ప్రత్యేకించి అరుగుదల, కిడ్నీస్ అండ్ పైల్స్ సంబంధించిన వాటిలో జాగ్రత్త తీసుకోవాలి. అలానే కోర్టు కేసెస్ లో కూడా జాగ్రత్త అనేది తీసుకోవాలి. రుణాలు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకూడదు ఈ నెల. అలానే కోర్టు కేసెస్ లో జాగ్రత్త తీసుకోవాలి. రుణాలు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈ నెల చేయకపోవడమే మంచిది. ధనుర్ లగ్నం, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల మొండి బాకీలు వసూలవుతాయి. అలానే ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. శత్రువులు కూడా మీకు మేలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ గా రికవర్ అవ్వడానికి చాలా బాగా కనిపిస్తుంది. అలానే 10వ ఇంటిని చూడడం వల్ల ఉద్యోగ అవకాశాలు, అలానే ప్రమోషన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలానే గురువు 2వ ఇంటిని చూడడం వల్ల మీ వాక్కు అన్నది ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కుటుంబంలో అన్యోన్యత అన్నది కనిపిస్తుంది. ఇక శని 3వ ఇంట్లో ఉంటూ 5వ ఇంటిని చూస్తున్నాడు. తమ్ముళ్ళు చెల్లిళ్ళు వల్ల ఇబ్బందులు, చేతిలో డబ్బు ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. సేవింగ్స్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అలానే దుర్వ్యయం, మీ డబ్బు అనవసరంగా ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే పిల్లలు మీ మాట వినకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి నెగిటివ్ గా కనిపిస్తుంది. సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోవడం, అంటే ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి తెలిసినవే తప్పు చేసి రావడానికి అవకాశం ఉంది. అంటే తెలిసినవే ఆ టయానికి మీరు చెప్పలేకపోవడం కానివ్వండి, ఆ టయానికి గుర్తు రాకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. మకర లగ్నం, శని 2వ ఇంట్లో ఉంటూ 11వ ఇంటిని చూస్తున్నారు. అలానే గురువు కూడా 11వ ఇంటిని చూడడం వల్ల ఎవరికైతే గురుదశ అయిపోయిందో వారికి ఈ లాభస్థానం అన్నది చాలా బాగా కనిపిస్తుంది. మంచి సంపాదన, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అన్నది కనిపిస్తుంది. అలానే పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఏదైనా కోర్టు కేసెస్ ఉన్నట్లయితే తీర్పు అన్నది అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. విశ్వాసాన్ని సంపాదిస్తారు. కుటుంబంలో అన్యోన్యత అన్నది కనిపిస్తుంది. మీకు కుజుడు చతుర్థాధిపతి అవడం వల్ల అట్టి చతుర్థాధిపతి అయినటువంటి కుజుడి 2 ఇళ్ళని శని పట్టుకోవడం వల్ల ఎవరైతే భూములు కొనుగోలు చేస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే పంటలు బాగా చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే స్థిరాస్తులు ఏర్పరచుకోవడానికి కానివ్వండి, ఫర్నిచర్ పర్చేస్ చేయడానికి, అలానే బ్రిక్స్
స్టోన్స్, మార్బుల్స్ ఇలాంటి వ్యాపారాలు చేసే వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అలానే ఫర్నిచర్ ఏదన్నా మీరు ఇంట్లో పర్చేస్ చేసుకోవడానికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూల సమయం కాదు. నిర్ణయాలు సరిగ్గా ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలానే లాసెస్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ మార్కెట్స్ కానివ్వండి, బెట్టింగ్స్‌లో కానివ్వండి కడు జాగ్రత్త. అలానే 9వ ఇంటిని గురువు చూడడం వల్ల మీ నిల్వధనం ఖాళీ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే బంగారం నిలువలు తగ్గడం కానివ్వండి, బంగారం తాకట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే గురువు 1వ ఇంటిని చూడడం వల్ల ఆరోగ్యంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కుంభలగ్నం. శని లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల, అలానే సప్తమాన్ని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించడం, అలానే భార్యాభర్తల మధ్య సఖ్యత అన్నది కనిపిస్తుంది. అలానే క్యాటరింగ్, ఫుడ్ బిజినెసెస్ చేసే వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అలానే పార్ట్నర్షిప్ చేసే వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అలానే ఉద్యోగంలో కూడా పురోగతి అన్నది కనిపిస్తుంది. ప్రత్యేకించి శని కుజుడి 2 ఇళ్ళని పట్టుకోవడం వల్ల మీకన్నా చిన్నవాళ్ళు అంటే ప్రత్యేకించి మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సపోర్ట్ అన్నది బాగా మీకు లభిస్తుంది. వారి ద్వారా మీరు ఎదిగే అవకాశం అన్నది కనిపిస్తుంది. అలానే గురువు 4వ ఇంట్లో ఉండడం వల్ల గృహ సమస్యలు, బంధుమిత్రులతో ఇబ్బందులు అన్నవి కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో చికాకులు, స్థిరాస్తుల దగ్గర వివాదాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో అనవసర మరమ్మతులు లేదా అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అలానే గురువు అష్టమాన్ని చూడడం వల్ల కోర్టు కేసులలో డిలే అవ్వడం కానివ్వండి, లేదా తీర్పు మీకు నెగిటివ్ గా రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీన లగ్నం. లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యోత్సాహాలు పెరగడం, అలానే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పార్ట్నర్షిప్ లో పురోగతి అన్నది కనిపిస్తుంది. అలానే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే సెకండ్ ఇన్కమ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చేతి నిండా సంపాదన అన్నది కనిపిస్తుంది. అలానే 9వ ఇంటిని చూడడం వల్ల సేవింగ్స్ అన్నది పెరగడానికి అవకాశం ఉంది. అలానే ప్రత్యేకించి బంగార నిల్వలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. దానికి తోడు ఈ నెల మీకు అదృష్టం కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక శని 12వ ఇంట్లో ఉంటూ ఫైనాన్షియల్ గా దెబ్బతీస్తున్నారు. శత్రువుల వలన ఇబ్బందులు, చేయని వాటికి కూడా రూమర్స్ అన్నవి రావడానికి అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడం, అలానే ధనానికి ఎదురు చూపులు, మీ డబ్బు దుర్వ్యయం అవడానికి అవకాశం కనిపిస్తుంది. రూపాయి దగ్గర ₹2 ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అవసరమైతేనే కొనుక్కోవడం మంచిది. ఈ నెల శత్రువులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. మాటకి వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే మీకే నష్టం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనాన్స్ విషయానికి వస్తే డబ్బులు ఇస్తే తిరిగి రావు. కాబట్టి ఈ నెల ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకూడదు. ఇదండి గురుమూఢమి సమాప్తం అవడం వల్ల, గురువు యాక్టివ్ అవడం వల్ల ఈ జూన్ నెల మాస ఫలితాలు. మీకు ఎవరికైనా మీ లగ్నం తెలియకపోయినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, మీరు ఏ తారీఖున పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, ఒకవేళ చిన్న గ్రామం అయితే మీకు దగ్గరగా ఉన్న సిటీ పేరుని, ఒక 50 కిలోమీటర్ లోపు ఉన్న సిటీ పేరుని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాం. నమస్తే.